ఈస్ట్లోని కువైట్ దేశంలో నిన్న ఒక దారుణం జరిగింది. అక్కడ మంగఫ్ సిటీ, కువైట్లోని మంగఫ్ సిటీలో ఒక 6 అంతస్తుల భవంతిలో నిప్పంటుకుని దాదాపు 49 మంది చనిపోయారు. దానిలో దురదృష్టకరం ఏంటంటే 40 మంది భారతీయులే ఎక్కువ మంది కేరళైట్స్, తమిళనాడు, నార్త్ ఇండియాకి చెందినవాళ్ళు. భారతీయులే కాకుండా పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ మరియు నేపాల్ దేశస్తులు ఉన్నారనమాట. ఈ దుర్ఘటన జరగానే మన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కీర్తివర్ధన్ సింగ్ గారు కువైట్ బయలుదేరారు. దాంతోపాటు మన ప్రభుత్వం చనిపోయిన ప్రతి కుటుంబానికి అంటే వ్యక్తి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. భారత ప్రభుత్వంతో పాటు కేరళ ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రం నుంచి కువైట్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, దాంతోపాటు ఇంజూరీ అయిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేసింది. మిడిల్ ఈస్ట్లో కువైట్ చాలా చిన్న దేశం. కువైట్ జనాభా 4.85 మిలియన్ అంటే దాదాపు 48 లక్షల మంది అనమాట. దానిలో 21% దాదాపు 10 లక్షల మంది భారతీయులే. కువైట్ వర్క్ ఫోర్స్లో 30% ఇండియన్సే. అంటే మొత్తం కువైట్ వర్క్ ఫోర్స్లో 9 లక్షల మంది ఇండియన్స్ వర్క్ చేస్తారు. అంటే 30% భారతీయులేనమాట. భారతదేశం నుంచి కువైట్కి చాలా మంది అవకాశాల కోసం వెళ్తారు, ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తారనమాట. కువైట్లో చాలా మంది భారతీయులు ప్రైవేట్ సెక్టర్లో, డొమెస్టిక్ సెక్టర్లో వర్క్ చేస్తుంటారు. ఇక్కడ స్పెషల్గా మనం గుర్తుంచుకోవాల్సింది మెడికల్ ప్రొఫెషనల్స్ని. దాదాపు 1000 మంది ఇండియన్ డాక్టర్స్ కువైట్లో పనిచేస్తున్నారు, 500 మంది డెంటిస్టులు పనిచేస్తున్నారు, అండ్ దాదాపు 24,000 మంది ఇండియన్ నర్సెస్ కువైట్లో పనిచేస్తున్నారనమాట. కువైట్లో సిబిఎస్ఈ చెప్పే స్కూల్స్ కూడా ఉన్నాయి, 26 స్కూల్స్ ఉన్నాయన్నమాట. దాదాపు ఇండియన్ స్టూడెంట్స్ ఆ సిబిఎస్ఈ స్కూల్స్లో దాదాపు 60,000 మంది చదువుతున్నారు. సో అంతమంది ఇండియన్స్ కువైట్లో ఉన్నారనమాట. చాలామంది ఇండియన్స్ కువైట్కి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తారు, కానీ అక్కడ వర్కింగ్ కండిషన్స్ వాళ్ళకంత నచ్చవు. దీనికి సంబంధించి రీసెంట్గా శశి థరూర్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఇమిగ్రేషన్ బిల్ మీద మనం దృష్టి పెట్టాలని. అంటే భారతీయులు ఇతర దేశాలకు వెళ్ళి పనిచేసినప్పుడు వాళ్ళకి వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి, వాళ్ళకి హెల్త్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివన్నీ ఉండాలి, దాంతోపాటు వాళ్ళకి రైట్స్ కొన్ని వాళ్ళ హక్కులు మనం కాపాడగలగాలి అని చెప్పారనమాట. వెస్ట్ ఏషియా, పశ్చిమాసియాలో దాదాపు 8 నుంచి 9 మిలియన్ల మంది ఇండియన్స్ అక్కడ వర్క్ చేస్తుంటారు, కానీ వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. సౌదీ అరేబియా లాంటి దేశాలు అయితే కఫ్లా సిస్టమ్లో ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళు వెళ్ళంగానే, ఇండియన్స్ అక్కడికి వెళ్ళంగానే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్, పాస్పోర్ట్లు అన్నీ తీసేసుకుంటారనమాట. ఆ సిస్టంలో ఏంటంటే ఎంప్లాయీస్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎంప్లాయర్దే. ఆ పేరుతో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఆ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకుంటారు. ఇంక వీళ్ళు పారిపోయినా వెళ్ళారనమాట. వాళ్ళు మళ్ళీ పాస్పోర్టు ఇలాంటి డాక్యుమెంట్స్ ఏవి వాళ్ళ చేతిలో ఉండవు, అక్కడ పడి పని చేయాల్సిందే. సో ఇట్లాంటి సిస్టమ్స్ అన్నీ వెస్ట్ ఏషియాలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియాలో సరైన చట్టాలు రావాలని చెప్పి మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎవరైనా ఇమిగ్రేట్ అయ్యి వెళ్తుంటే వాళ్ళకి సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్ కొన్ని ఉండాలి, వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా కొన్ని ఉండాలని చెప్పి వాదనలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మదద్ అని ఒక పోర్టల్ కూడా పెట్టారు. ఎవరైతే ఇండియన్ డయాస్పోరా ఉన్నారో వాళ్ళకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే ఆ పోర్టల్లో వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎంఈఏ వాళ్ళు దాన్ని రిడ్రెస్ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఇటువంటివి కూడా డయాస్పోరా ఉపయోగించుకోవచ్చు.